హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి లక్ష్మీ మంచి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం అండ్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అక్క, హౌ యూ? చాలా బాగున్నాను. ఎత్తెక్కి పొట్టిగా అయిపోయినట్టున్నావు ఏంది హేమమాలిని. సో ఎప్పుడు చూసినా ఇదే జరుగుద్ది మా ఇద్దరి మధ్యన. పాపం ఆవిడేమో హైట్గా ఉంటారు, నేను పొట్టిగా ఉంటాను, ఇది నన్ను తెలిసిందే. వదలదు ఎక్కడికి వెళ్ళినా, సో అందుకని ఆగిపోతాను. ఈ మధ్య హేమాలిని వచ్చే ఫస్ట్ దీనికి ఇంటర్వ్యూ ఇచ్చి నేను ఎటైనా వెళ్తాను అనమాట. అడుగు, కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా చెప్పు. సో ఎగ్జాక్ట్లీ చాలా చాలా విషయాలు తెలుసుకోవాలనుకున్నాం ఈరోజు. లైక్ ఇలా వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేశారు. సో ముందుగా వీళ్ళ క్లినిక్ గురించి రెండు ముక్కలు మాట్లాడేస్తే తర్వాత మూవీ గురించి. సో మీకు ఇక్కడ ఈ సోర్సెస్లో బాగా నచ్చింది ఏంటి కాస్డర్మాలో? నాకు ఈ మధ్య ఫేషియల్స్ అంటే రెగ్యులర్ ఫేషియల్స్ నేను చేయించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్కి వెళ్ళి ఇలా రుద్దేస్తే మన స్కిన్ అనేది ఇలాస్టిక్ లాంటిది. సో మనం ఏజ్ అయ్యే కొద్దీ మనం రింకిల్స్ వస్తాయి. ఎందుకు? మన స్కిన్ ఇలాస్టిక్ అండ్ ఇట్ స్ట్రెచెస్. మనం ఇంత చిన్నప్పుడు తెలియక ముందు రిలాక్సింగ్గా ఉంటుందని రుద్దేవాళ్ళు. అలా రుద్దకుండా మనం ఈ మధ్య క్రీమ్స్ రాసేటప్పుడు కూడా అద్దుకోమంటున్నారు, రుద్దద్దు అంటున్నారు. అందుకే స్కిన్ కానీ ఎలా క్లీన్గా ఉంచాలి, నాకు హైడ్రా ఫేషియల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇట్ రిమూవ్స్ ద డర్ట్. ఇట్స్ ఓన్లీ యూజ్డ్ విత్ మషీన్స్ అనమాట. మనకు కావాల్సిన హైడ్రేషన్ ఇస్తుంది, మనకి కావాల్సిన డర్ట్ రిమూవ్ చేస్తుంది. సో యూ ఫీల్ ఫ్రెష్, క్లీన్ and not me skin in the future also won't sag. So I prefer hydra facials and I prefer lasers depending on what function unnindanko. Then I come for a skin tightening anamata because you look fresh and tight and nice. సో ఏదన్నా ఒక బ్యూటీ సీక్రెట్ కానీ లేదంటే ఏదైనా ఒక లైక్ ఎవరైనా సరే బయట ఉన్న వాళ్ళు కానీ ఏదైనా చేయించుకుంటే ఏ ఫేషియల్ చేయించుకుంటే బెటరు, ఇది చేయించుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, లేదా మీకు పర్సనల్గా బాగా ఇష్టమైంది ఒక్కటి ఏదైనా ఆడియన్స్కి చెప్పండి. లైక్ ఫేషియల్స్లో కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ లేజర్ చెప్పారు, హైడ్రో ఫేషియల్ చెప్పారు. సో అలా మీ రెండిట్లో ఏదో ఒకటి సజెస్ట్ చేస్తే ఏం సజెస్ట్ చేస్తారు? 100% హైడ్రా ఫేషియల్. ఇప్పుడే తిడదాం అనుకున్నాను, వినలేదే నువ్వు అని. పట్టేసింది నన్ను. హైడ్రా ఫేషియల్ ఐ లుక్ ఫర్ ప్లేసెస్ దట్ హ్యావ్ హైడ్రా ఫేషియల్. అండ్ ఇప్పుడు కాస్డర్మా హైడ్రా ఫేషియల్ ఉంది అంటే ఇట్స్ అ ప్రూవెన్ వెల్ రెప్యూటెడ్ కంపెనీ కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఐ లవ్ హైడ్రా ఫేషియల్స్. అండ్ యునో ఒకటి చేస్తే నీ స్కిన్ బాగా అయిపోతుందంటే అందరూ చేస్తారు. Do what is right by you. And Imajja Samantha is doing a podcast. Listen to it, guys. Listen to all the podcasts about skin. And the best thing is, డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్. మీరు ఉన్న ప్రాంతంలో మేము ఏదో ఇక్కడ తింటే ఆ ఫుడ్ మంచిది, అక్కడి నుంచి ఈ ఫుడ్, నువ్వు దగ్గర ఉండు, నువ్వు అక్కడ తింటే ఈ ఫుడ్ మంచిది, ఇక్కడ తింటే ఆ ఫుడ్ మంచిది కాదు. ఎంత త్వరగా ఫుడ్ ఫార్మ్ నుంచి టేబుల్కి వస్తుందో మీ టేబుల్కి, అదే మంచి ఫుడ్. సో మీరు కేరళలో ఉంటే కోకోనట్ మంచిది, మీరు ఆంధ్రాలో ఉంటే మీకు ఏ ఫుడ్ మంచిదో, తెలంగాణలో ఉంటుంది ఏ ఫుడ్ మంచిదో, రాయలసీమలో ఉంటే మీ ఫార్మ్ నుంచి మీ టేబుల్కి ఎంత ఫాస్ట్గా వస్తుందో అదే మీ ఒంటికి మంచిది. సో ఇవి సింపుల్ చిట్కాలు. కానీ డోంట్ గో ఆఫ్ ఇంటూ కీన్వా మంచిది, కుస్కుస్ మంచిది, ఇది మంచిది, అది మంచిది అంటే మైండ్ దొబ్బించుకోకండి. ఈట్ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ. మన ప్రాంతం నుంచి వచ్చే భోజనమే మన ఒంటికి మంచిది. సో ఇప్పుడు చూసుకుంటే చాలామంది లైక్ ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిపోతున్నారు, డీటాక్స్ వాటర్స్ అంటూ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మీరు మీ లైఫ్ స్టైల్లో డీటాక్స్ వాటర్స్ లాంటివి ఏమన్నా తీసుకుంటారా? నో, జస్ట్ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్, ఆటోమేటిక్గా డీటాక్స్ అవుద్ది. అంటే లైక్ కీరా, క్యారెట్ ఇవన్నీ బాటిల్లో వేసి 2 hours ఉంచి ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది. కీరా, క్యారెట్ వేసి నువ్వు తింటే మంచిది, తాగితే మంచిది, ఇవన్నీ మంచివే కదా. గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్, ఎనీథింగ్ సాయిల్లో పండేటివి అన్నీ మంచివే. అదే నూనెలో వేపి తినడం మటుకు మంచిది కాదు. ప్యాకెట్ ఇలా చింపి తిన్నామంటే మంచిది కాదు, అంతే బేసిక్. పొటాటో తింటే మంచిది కాదు. ఆ పొటాటో గ్రౌండ్లో నుంచి తింటే మంచిదే. అది నువ్వు నూనెలో సరసర నూనెలో ఏపి తింటే మంచిది కాదు. ప్యాకెట్లో నుంచి చింపి తింటే మంచిది కాదు. సో ఫైండ్ వేస్ ఆఫ్ ఈటింగ్ ద ఫుడ్ ఇన్ అ గుడ్ వే, ఇన్ అ హెల్దియర్ వే. మన అమ్మమ్మలు రెసిపీస్ తోటి తింటే అన్నీ మంచిది. సో కన్నప్ప గురించి అప్డేట్ అండ్ అందులో యాక్ట్ చేస్తున్నారా లేదా ఏంటి? నేనెందుకు యాక్ట్ చేస్తాను పాప కన్నప్పలో, విష్ణు సినిమాలో. ఒకరు సినిమా చేస్తే అందరూ యాక్ట్ చేయాలన్న రూల్ ఏం లేదు. ఆదిపర్వం గురించి చెప్పండి అయితే. ఆదిపర్వం అతి త్వరలో రిలీజ్ అవబోతుంది. అగ్ని నక్షత్రం కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. హాట్స్టార్లో సిరీస్ రాబోతుంది. నాన్ స్టాప్ అని తమిళ సినిమా ఒకటి ఉంది. లేచింది మహిళా లోకం అని ఇంకో సినిమా ఉంది. సో అన్నీ వెయిటింగ్లో ఉన్నాయి అంతే.
సో రీసెంట్‌గా మళ్ళా 'షెఫ్ మంత్ర 3' వస్తుంది. దాని గురించి 'నిహారిక' గురించి ఒక్క మాటలో ఏదైనా చెప్పేస్తే? నిహారిక షెఫ్ మంత్ర చేస్తుందని నాకు ఫోన్ చేసి చెప్పారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ థింక్ షీఈస్ గోయింగ్ టు బ్రింగ్ అ లాట్ ఆఫ్ లైఫ్ టు ద షో అండ్ ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.